హలో. హలో. చెప్పండి. మీ పేరండి? నమస్కారం అండి. నా పేరు వెంకటేశ్వరరావు అండి. చెప్పండి వెంకటేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను న్యూజిలాండ్ నుంచి కాల్ చేస్తున్నానండి. నూజివీడు. చెప్పండి మీ సమస్య ఏంటి? అంటే అసలు ఇలాంటి సమస్య ఎలా చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు. ఇంకా అందుకని ఎప్పటి నుంచో మేడం గారిని యూట్యూబ్లో కానీ మీ టీవీలో కానీ ఫాలో అవుతూ ఉంటా. ఈ ఈ న్యాయానికి సంబంధించిన సలహాలు సూచనలు వింటూ ఉండేవాడిని. కానీ ఇవాళ నేనే ఇలా ఫోన్ చేసి వస్తాను అనుకోలేదు. వెంకటేశ్వరరావు గారు, మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. యాక్చువల్గా మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మీరు ఓపెన్గా మాట్లాడండి. ఏం చేస్తే బెటరు, లీగల్గా ఎటువంటి ఆప్షన్స్ ఉంటాయో నేను చెప్పగలుగుతాను. చెప్పండి సార్. లేదు మేడం, ఇది కొంచెం కాంప్లికేషన్, ఇది బాగా. పర్వాలేదు, మీరేం టెన్షన్ తీసుకోకండి. చెప్పండి మీ ప్రాబ్లంని. మళ్ళా ఈ తర్వాత వాళ్ళు చూస్తే ఏమవుతుందా అనే టెన్షన్ లో ఉన్నాను మేడం. ప్రెసెంట్ నేను చాలా భయంగా. సార్, ఇది ఓన్లీ ఫోన్కి సంబంధించిందే కాబట్టి మీరెవరో కూడా తెలియదు ఎవరికి. సో ఇక్కడైనా ఓపెన్గా మాట్లాడడానికి మీకు అవకాశం ఉంటుంది. మాట్లాడండి సార్, ఏం పర్వాలేదు. అవతల వాళ్ళకి మీ ప్రాబ్లమ్ చాలా మందికి రిప్రజెంటేషన్ కింద ఉంటుంది సార్. ఎందుకంటే మీలాగా ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీ తరపున వాయిస్ రేస్ చేసినట్టే ఉంటుంది. కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు. మాట్లాడండి, పర్లేదు. నేను ఫీల్ అవడం అనేది కాదు మేడం, నా వల్ల ఇప్పుడు ఎంతో మంది ఫీల్ అవుతున్నారు మేడం. 4-5 ఫీల్ అవుతున్నారు మేడం నేను చేసిన పనికి. కానీ అక్కడ అంత మంచి పనులు ఏం చేశారండి మేడం? ఏ రోజు కూడా నేను అంత మంచి పనులు ఏం చేశారు వెంకటేశ్వరరావు గారు? అదే మేడం, అంటే ఆ టైంకి చేయాల్సి వచ్చింది మేడం, అంతే తప్ప నేనైతే స్వతహాగా తప్పు మాస్టర్ కాదు మేడం. చాలా మంచి మనిషిని నేను. చెప్పండి మీ సమస్య ఏంటో చెప్తే మేడం చెప్తారు కదా. లేదు మేడం, మీరు నాకు న్యాయం చేయాల్సిందే మేడం. ఎలాగైనా నాకు కావాలి సార్. రమ్య గారు అంటే న్యాయం చేయడానికి అవకాశం ఉన్న ప్రతి దాంట్లోనూ ముందుండి న్యాయమే చేస్తాం సార్. యాక్చువల్గా మీరు న్యాయం చేసుకునే వ్యక్తా, లేకపోతే మీరు విక్టిమా, ఎక్యూజ్డ్ అనేది నాకు క్లారిటీ రావాలి కదా. మీరు స్టోరీ చెప్తేనే నాకు అర్థమవుతుంది. చెప్పండి సార్, అసలు మీ ప్రాబ్లం ఏంటి, దేనికి సంబంధించి? తప్పకుండా మేడం. అయితే నేను ఒక ఆంటీతో రిలేషన్ లో ఉన్నా. ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా? మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 28 మేడం. 28. మ్యారేజ్ అయిందా సార్ మీకు? అంటే ఆవిడకి ఆల్రెడీ, ఆవిడ ఎవరు అనుకుంటున్నారు, ఆవిడ కానిస్టేబుల్ వైఫ్ మేడం. మా ఊళ్ళో మా కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ ఆవిడ. మీరెవరు, ఏం పని చేస్తారు సార్? నేను ఇక్కడే ఉంటాను మేడం, ముస్లింలోనే ఉంటాను. వర్క్ ఏం చేస్తారు? వర్క్ ఏం లేదు మేడం, ఇంకా ఇంట్లోనే ఉంటా. ప్రత్యేకంగా అంటూ ఏం లేదు. డిగ్రీ చదివి ఇంకా హైదరాబాద్ వెళ్దాం. సార్, మ్యారేజ్ అయిందా మీకు? ఇంకా ఇన్స్టాగ్రామ్ లో, వాట్సాప్. సార్, మీకు మ్యారేజ్ అయిందా వెంకటేశ్వరరావు గారు? మీకు మ్యారేజ్ అయిందా? నాకు ఇంకా అయిందా అంటే అయింది మేడం. అయ్యిందా అంటే అయ్యింది ఏంటండి? భోజనం చేశారా అంటే చేశానండి అన్నట్టు చెప్తున్నారు. మ్యారేజ్ అయ్యిందా లేదా? అంటే అది కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్ గా అయింది మేడం. అది నాకు నచ్చి చేసుకోలేదు నేను. ఇంట్లో వాళ్ళు చేశారా? ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? ఇంట్లో వాళ్ళు కాదు, నేను 10th లో నన్ను లవ్ చేసిన అమ్మాయి నన్ను ఇంటర్ లో మళ్ళీ లవ్ చేసి నన్ను పెళ్లి చేసుకుంది. ఓకే, సరే. మీకైతే ఒక లవ్ చేసి మిమ్మల్ని ఇష్టపడి వచ్చిన ఒక అమ్మాయి ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారా? ఒక బాబు మేడం. ఒక బాబు ఉన్నాడు. పెళ్ళయి కొన్ని సంవత్సరాలు అవుతుంది. మీ వయసు 28 సంవత్సరాలే. అయినా కూడా ఒక ఆంటీ పరిచయం అయింది. ఎలా పరిచయం అయింది? మీరు ఏ వర్క్ చేయట్లా, ఖాళీగా ఉన్నారు కాబట్టి ఆంటీ ఎదురుగా దొరికిందా? ఎలా, ఆవిడతో మీకు ఎట్లా పరిచయం? ఒకరోజు సూపర్ మార్కెట్ వెళ్ళాను మేడం, ఈవినింగ్. అక్కడ సంతోష్ సోప్ ఒకటే ఉంది మేడం, నేను తీసుకున్నాను. ఆవిడ కూడా అక్కడికి వచ్చింది. ఏం కావాలంటే సంతోష్ సోప్ కావాలని చెప్పింది మేడం. నేను ఇచ్చేసాను. నేను లైఫ్ బాయ్ తీసుకున్నా. అప్పుడు అక్కడ కలిసింది మేడం మా ఇద్దరికి. ఒపీనియన్స్, యాడ్కి సంబంధించి మీరు ఒపీనియన్స్ కలుపుకున్నారు. మీరు లైఫ్ బాయ్, ఆవిడేమో సంతూర్ సోప్ ఆంటీ. నేను ఇంకా ఆవిడకి ఇచ్చేసాను మేడం సంతూర్ సోప్. నాకు చాలా ఇష్టం. త్యాగం, బాగా త్యాగం చేశారు. ఓకే ఓకే, సంతూర్ సోప్ ఇచ్చారు. ఆవిడెవరో వెళ్ళిపోయింది. ఇంకా తర్వాత కంటిన్యూషన్ ఎలా వచ్చింది? ఇంకా అక్కడి నుంచి మా కాన్వర్సేషన్ స్టార్ట్ అయింది. బయటకు వచ్చాక అది ఇది మాట్లాడింది. నాకు అప్పటికి తెలియదు ఆవిడ కానిస్టేబుల్ వాళ్ళ వైఫ్ అని. ఆవిడ కూడా చాలా మంచిగా మాట్లాడింది మేడం. కానీ ఆవిడ ఏజ్ ఎంత ఉంటుందండి? ఆవిడ ఏజ్ ఎంత ఉంటుంది? ఆవిడ ఏజ్ 35, 36 అలా ఉంటుంది మేడం. సరే, చెప్పండి సార్,
ఎంతకాలం నుంచి పరిచయం ఆవిడకి మీకు? దాదాపు 3 years అవుతుంది మేడం. 3 years నుంచి మీరు ఇల్లీగల్ రిలేషన్ పెట్టుకుంటే ఎవరికీ తెలియదా? అంటే ఒకసారి మా డాడీ చూసారు మేడం. మీ డాడీ కాబట్టి మీకు సపోర్ట్ గానే ఏదో తిట్టి పక్కన పెట్టుంటారు, విషయం బయటికి రానివ్వకుండా. ఆ కానిస్టేబుల్కి తెలియదా ఆంటీ వాళ్ళ హస్బెండ్కి? వాళ్ళ హస్బెండ్ ఏం చేశారంటే మా డాడీకి చెప్పి నన్ను ఒక 1 year అట్లా కలవనివ్వలేదు ఆంటీతో. ఓకే, కనీసం వాళ్ళు ఏదో కాపురం నిలబెట్టుకోవడానికి మిమ్మల్ని ఏదో కట్ చేశారు, బాగానే ఉంది. 1 year నుంచి దూరంగా ఉన్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి మీకు? ఇప్పటికి ఒక భార్య అయింది, ఒక ఆంటీ అయింది, 3-4 సఫర్ అయ్యారండి నా వల్ల అంటున్నారు. ఇంకా 2 ఎవరు? 1 year గ్యాప్ వచ్చింది, ఏం చేస్తున్నారు? ఇప్పుడైనా పని చేస్తున్నారా లేదా? కానిస్టేబుల్ వాళ్ళ ఆవిడ నాకంటే రిలేషన్ లో ముందు మా ఊరు ఎస్ఐ తో ఉండదు మేడం రిలేషన్ లో. సరిపోయే. సరే, ఆవిడ ఆల్రెడీ ఎస్ఐతో ఉండి మీతో పరిచయం పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆవిడకి? మీరు నిజమే మాట్లాడుతున్నారా? నిజంగా మాట్లాడుతున్నాను మేడం. యాక్చువల్ గా అయితే ఏమైందంటే ఫస్ట్ నాకన్నా ముందు ఆయన రిలేషన్ లో ఉంది. మేమిద్దరు రిలేషన్ లో కూర్చున్న 3 years లో నాకు 1 year తర్వాత చెప్పింది అనమాట. ఏది ఆ ఫోన్ కాంటాక్ట్స్ అవి చూస్తే అప్పుడు నేను వస్తాను సరే నన్ను పంపించేసింది ఇంట్లో నుంచి. ఎస్ఐ వస్తున్నారండి. ఎస్ఐ వస్తున్నారంటే నేను నార్మల్ గా అనుకున్నాను, అంటే వాళ్ళ ఆయన కానిస్టేబుల్ కదా, సో ఏదైనా ఇంకా కొలీగ్స్ కదా నార్మల్ గా వస్తుంటారులే అన్నట్టుగా అనుకున్నా. కానీ నేను ఇంకా గోడ దూరి వెళ్ళిపోయా ఫ్రెండ్స్ నుంచి. తర్వాత తెలుసుకున్నా ఇది మా ఫ్రెండ్స్ ద్వారా. ఇట్లా మా ఫ్రెండ్స్ చేసుకుంటా కదా మేడం, కొన్ని ఉంటాయి కదా. అప్పుడు ఇట్లా ఆంటీతో రిలేషన్ లో ఉన్నారా నేను అంటే, అరే అంకుల్ రోజు వస్తారా నైట్, అది ఆయనకు కూడా తెలుసు, ఆయన మీరిద్దరు కలిసి తిరుగుతున్నారని తెలుసు కదా, మరి నిన్నెట్లా ఒప్పుకున్నట్రా కానిస్టేబుల్, ఆడేదో బిజినెస్ చేస్తున్నాడు నాకు అర్థమవుతుందని చెప్పి మా ఫ్రెండ్స్ అది అన్నారు. కానీ నేను పట్టించుకోవాలా, ఆవిడ నమ్మలేదు నేను. అంటే మీతో రిలేషన్, ఎస్ఐతో రిలేషన్ కానిస్టేబుల్ కి తెలుసు అంటున్నారా మీరు? అంటే కానిస్టేబుల్ తెలుసే కదా మేడం, మా డాడీతో చెప్పి నన్ను ఆపిచ్చేసింది. ఎప్పుడు నిన్న ఆపిచ్చేసారు, నీ వల్ల ఇన్కమ్ ఏముంది వాళ్ళకి? వాళ్ళు ఒక బిజినెస్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏదో బెనిఫిట్ ఉండాలిగా. నువ్వు ఎంజాయ్ చేసావు తప్ప ఆవిడ నీ దగ్గర నుంచి ఆవిడకేమి రిలీఫ్ ఏమి రాలేదు కదా. నీతో ఎంజాయ్ చేయాల్సిన అవసరం, బిజినెస్ చేయాల్సిన అవసరం అతనికేముంది? మీరు తప్పు చేసి వాళ్ళనంటే అట్లా అయ్యా మధ్యలో. సరే, ఆవిడకి ఎస్ఐతో ఉంది, ఆవిడకి ఆల్రెడీ ఎవరు నచ్చితే వాళ్ళతో ఉంటుంది, నువ్వు కూడా ఎవరు నచ్చితే వాళ్ళతో వెళ్తావు. సరే, వాళ్ళ వరకు అక్కడ ప్రాబ్లం పెడదాం. మీ ప్రాబ్లం ఏంటి ఇందులో? నాకు ఆవిడ కావాలి మేడం, ప్లీజ్ మేడం, ఇది అన్నం పెడతాను మేడం. మరి మీ పిల్లలని ఏం చేస్తారండి? వాళ్ళు కూడా ఉంచుకుంటాను మేడం, ప్లీజ్ మేడం, నా వల్ల కావట్లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.